తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. మొగల్తూరు పంచాయతీ పరిధిలో 50 లక్షలతో చేపట్టే పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ది జరగలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా 2 రోడ్లని మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటేమో 30 లక్షల రోడ్డు, అదేవిధంగా 20 లక్షల రూపాయలతో ఇక్కడ మేము రోడ్లు శంకుస్థాపన చేస్తాం. నిజంగా స్థానికంగా ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ రోడ్ల కోసం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. గతంలో కూడా ఎలక్షన్స్లో కూడా మా దృష్టికి తీసుకురావడం, ప్రత్యేక మహిళలు కూడా వాళ్ళు ఇక్కడ రోడ్లు వేయాలని చెప్పి మరి వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ మేము మొగల్తూరు మండలి 2 రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే. అదేవిధంగా అంటే నియోజకవర్గంలో కూడా చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా అంటే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా 5 సంవత్సరాల రోడ్లు అన్నది ఎక్కడా కూడా వేయలేని పరిస్థితి. మేము ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి నియోజకవర్గంలో కూడా మేము ప్రతి చోటన కూడా రోడ్లు వేసే విధంగా మేము ఎదుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు వేస్తున్నారు. ఆర్ఎన్బి నుంచి కూడా ఎక్కడైనా ఉన్నా సరే రోడ్లు బాగోకపోతే ఆ రోడ్లు కూడా మనం వేసి నియోజక ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మరి రవాణా విషయంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఆలోచనతో మేము ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అంటే మహిళలు కూడా చూశారు. మేము ఆ రోజున ఎలక్షన్స్ ప్రక్రియలో ఏదైతే హామీలు ఇచ్చామో పెన్షన్ విషయంలో కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో కానీ, మరి ఏదైతే చదువుకునే తల్లికి వందనం కానీ ప్రతిదీ కూడా మేము హామీ చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి ఆగస్టులో కూడా పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ముందుకెళ్తున్నానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నియోజకవర్గం కూడా అన్ని రకాలుగా కూడా మేము ఎందుకంటే లోటు బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా సరే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ప్రతి దాంట్లో సందర్భంలో కూడా డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా అన్ని వారందరూ కూడా చర్య తీసుకుని మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తెలియజేస్తాం. అదే ప్రత్యేకంగా అంటే మొగల్తూరు మండల విషయం కూడా చూసుకుంటే కనుక మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పూర్వీకులు ఇక్కడ ఉన్నారన్న ఆలోచనతో కూడా మరి కొంత నిధుల్ని ఆయన ప్రత్యేక శ్రద్ధతో తీసుకుని మరి ఆ రోజున రోడ్ల విషయం కానీ, ఏదైతే స్కూల్ డెవలప్మెంట్ విషయం కానీ, ఏదైనా కానీ త్రాగునీరు విషయంలో కానీ ఓహెచ్ఆర్స్ వివిధ రకాలుగా కూడా మొగల్తూరు మండలం కొంత నిధులు ఆయన ద్వారా కూడా కొంత నిధులు దానిలో బాగా ఒక రోడ్డు ఏదైతే 20 లక్షల రూపాయల రోడ్డు ఉందో అది కూడా మరి ఆ రోజు ఒక మహిళలు అక్కడ ఉన్న గ్రామస్తులు అక్కడ రోడ్డు వేయాలని చెప్పి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం, మరి ఆ రోడ్డును కూడా ఈ రోజు మేము శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీడియా సోదరులకు ప్రత్యేకంగా విశాఖ సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ఆలయ అనువంశక ధర్మకర్త అశోక్ గజపతిరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహాచలం గోవిందనామ స్మరణతో మారుమోగుతోంది. గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గిరి ప్రదక్షిణలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
నెల్లూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే రొట్టెల పండుగ వైభవంగా జరుగుతోంది. రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు ఘాటు భక్తులతో కిటకిటలాడింది. గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోర్కెల రొట్టెలు అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గాను మాజీ ఎమ్మెల్యే మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి సందర్శించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త అనుచరులైన 12 మంది అమరవీరుల చిహ్నాలపై ఆమె చాదర్ను కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేను డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, ఎక్స్-ఎమ్మెల్యే తాడికొండ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్. ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న బారా షాహిద్ రొట్టెల పండుగ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచ నలుమూల నుంచి కూడా చాలా మంది ఈ రొట్టెల పండుగకు వస్తారని కూడా తెలిసింది. అయితే మొట్టమొదటిగా ఈ రోజు ఈ రొట్టెల పండుగకి రావడం మరి చాలా సంతోషం. అసలు రొట్టెల పండుగ అంటేనే ఇది ఒక ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఇది ఒక గొప్ప ఉత్సవం. ఇది భక్తుల సామరస్యాన్ని, ఐక్యతకు ప్రతీక. అయితే ఈ రొట్టెల పండుగ అనేది ఇప్పటి నుంచి కాదు, 400 సంవత్సరాల నుంచి కూడా ఇది ఆర్కాటు నవాబులు దీన్ని మొదలు పెట్టారని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క రొట్టెల పండుగకు మరి ముఖ్యంగా ఎందుకు ప్రజలందరూ కూడా నలుమూలలు వస్తారంటే వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయని. అంతేకాకుండా మరి ఈ రోజు ఈ యొక్క రొట్టెల పండుగ కొరకు చాలా మంది మరి భక్తులు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి కొన్ని రకాల రొట్టెలు దొరుకుతాయని అవైలబుల్ ఇక్కడ చెప్పారు. అందులో ఆరోగ్య రొట్టె, పెళ్లి రొట్టె, విద్యా రొట్టె, సంతాన రొట్టె, ఇలాగా రకరకాల రొట్టెలు ఉన్నాయి. అందులో మరి ముఖ్యంగా నేను ఆరోగ్య రొట్టె తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం బ్రతకుంటే బలుసగానే తినొచ్చు. మనము ఆరోగ్యంగా అంటే చాలా మంది కూడా మీకు నానుడి ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అని. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే ఏ పనైనా జాగ్రత్త చేసుకోగలం. నేను ఒక డాక్టర్ గా ఈ ఆరోగ్యం గురించి నాకు చాలా అవగాహన ఉంది. కనుక జీవితంలో ఎన్నో దశలు, అటు విద్య అయితేనేంటి, మేము అన్ని కూడా సెటిల్ అయిపోయి ఈ రోజు మరి ఆరోగ్యంకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విద్యా ఆరోగ్యానికి మరి ఎంతో మరి గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రొట్టెల పండుగ రోజు మరి చాలా మంది ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా 55 CCTV ఫుటేజెస్ ఈ రోజు ఎంతో బాగా మనకి ఎక్కడెక్కడ ఏమవుతుందో కూడా ఈ మానిటరింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 1700 నుంచి 2000 మంది ఈ యొక్క పోలీస్ స్టాఫ్స్ ని పెట్టడం. అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు అంటే 2015లో ఈ యొక్క పండుగ జాతీయ పండుగని అందరూ ఎలా చెప్తారో ఇది రాష్ట్ర పండుగ కూడా మనం గుర్తించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ల వద్ద ఉన్న ఆటో స్టాండ్లలో ఆటో డేని పురస్కరించుకుని ఈవీ గోగో ప్యాసింజర్ ఆటోని కంపెనీ అధినేత గోపీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆటోని ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. దీన్ని కొనడం వల్ల డీజిల్ వాహనం కంటే ఎన్నో రెట్లు డబ్బు ఆదా అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జనరల్ మేనేజర్ విజయరామిరెడ్డి, సిబ్బంది, ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్. కూటమి ప్రభుత్వ కార్యాచరణ సమన్వయంపై కీలక చర్చ.
హట్కో రుణాలకు గ్యారంటీ సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పాదసారథి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులను పరామర్శించిన జగన్. మామిడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.